ఇంటికి తిఖానాలైనడు నీకెందుకు నా చదువు? ఇంకో పాలి చదువు గిదువు అని నోటంట విన్నానో కొలువులో కాడటి కాల్చేస్తా జాగ్రత్త. కోట్ల కోపెక్కిన ప్రెసిడెంట్ గారే ఆయన కొడుకుని పక్కూర్లో చదివిస్తున్నారు. నీకు బొంబాయి కావాల్సి వచ్చిందేటి? రే, తాగట మించి కోరుకోకూడదు. తాగడానికి నీళ్ళు లేవు గానీ పుక్కిలించడానికి పన్నీరు కావాలన్నాడు వెనకడికి. తమరి చదువు అయిపోయాక పక్కూరు పాండురంగయ్య గారి ధాన్యం మిల్లులో ఉద్యోగం మాట్లాడుంచాను. నెలకి 250 రూపాయలు జీతం. నిన్ను గన్నది కుటుంబాన్ని కాపాడతావని. అంటే కన్నది మీ సంతోషం కోసం, పెంచింది మిమ్మల్ని కాపాడడం కోసం. కని పెంచింది మీ స్వార్థానికైనా నాకంటూ ఏ లక్ష్యం, ఆశ, చదువు ఏవి ఉండకూడదా? ఇంటికి దిగాడాలేనోడికి ఎందుకురా చదువు గిదువు? నేను పేదవాడిగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు. నేను పేదవాడిని అయినా ఈ జిల్లాలో ఎవరికీ రాని అంత పెద్ద కాలేజ్ నుంచి ఇంటర్వ్యూ లెటర్ నాకు పంపించారంటే అందుకు నువ్వు గర్వపడాలి. ఏంటే నేను గర్వపడాలా? నిన్ను కని చదివించినందుకు అవస్థ పడుతున్నాను సాల్తో. నిన్ను చిన్నప్పుడే కమ్మర కొలువులో పెట్టుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి కావురా. ఇదిగో ఈ చూడు, ఇప్పుడే పనిలో పడేశాను. నిన్ను బడికి పంపించాను చూడు, అదిరా నేను చేసిన పెద్ద తప్పు. ఏదో పుడుతూనే పెద్ద కోట్లు సంపాదించిన మాట్లాడుతున్నావే, అడుక్కు తినే ఎదవా. ఇంకో పాలి చదువు గిదువు అని నీ నోటని తిన్నాను, కొలువులో కాడటి కాల్చేస్తాను జాగ్రత్త. నువ్వు ఈ తాగుడు ఖర్చంతా దాచినట్టయితే ఆడు చదువుకు ఉపయోగపడేది. నువ్వు నోరు మూసుకొని పల్లకుండవే, లేకపోతే కొయ్యి తీసి పాచేస్తాను. ఆ పని ఎప్పుడో చేస్తుంటే నేను ప్రశాంతంగా పోయేదాన్ని. ఏనన్నా, నేనేమన్నా నిన్ను మంచి గుడ్డలు అడిగానా? సరదాలకి డబ్బులు ఏమన్నా అడిగానా? బాగా చదివించమని అడిగాను. అడుగుతావురా, వదిలిపెడితే గొంతెమ్మ కోరికలు అన్ని అడుగుతావు. మీ అందరికి ఒక పూట తిండి పెట్టడానికే నేను రాత్రి పగలు కష్టపడుతున్నాను. ఒక్క పూట పోషించే శక్తి నీకు లేదని తెలుసుగా. నిన్నెవరు పిల్లలు కనమన్నారు? సరిగ్గా తిండి పెట్టలేవు కానీ సంవత్సరానికి ఒకళ్ళు మాత్రం పుట్టిస్తాం. అది నువ్వు కుక్కవు కదా, పొగరెక్కి మొరుగుతావు. రేయ్ రేయ్ నిన్ను! రేయ్ నిన్ను! ఈ తాగుపోతు మడి చేతిలో ఎన్నాళ్ళిట్ట తన్నులు తింటాం. ఎక్కడికైనా కంటికి దూరంగా